Hello everyone, నమస్తే. వెల్కమ్ టు ద టెక్కీస్ మెంటర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్సైడ్ అజ్యూర్. మనము అజ్యూర్ లోపల వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్, మనకి ఎన్ని రీజియన్స్ ఉన్నాయి, మోర్ అబౌట్ అజ్యూర్ మనం తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2010. అంటే 2010 ఇయర్లో విండోస్ అజ్యూర్ ఒక నేమ్ తోటి మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది స్టార్ట్ అయింది. బట్ 2014లో దే హ్యావ్ రీనేమ్డ్ విండోస్ అజ్యూర్ టు మైక్రోసాఫ్ట్ అజ్యూర్. సో ఇనిషియల్లీ మనకి ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ వచ్చినా కూడా, గూగుల్ ఏడబ్ల్యూఎస్ అండ్ గూగుల్ క్లౌడ్ ఫస్ట్ వచ్చినా కూడా, అజ్యూర్ ఇట్ కేమ్ ఆన్ 2010, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఇఫ్ యు సీ దట్, అంటే టాప్ 3 ప్లేయర్స్ ఉన్నాయి క్లౌడ్ కంప్యూటింగ్లో, క్లౌడ్ ప్రొవైడర్స్లో. ఫస్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్, విచ్ ఈస్ 31% మార్కెట్ షేర్. అజ్యూర్, which is 25% market share. Google, it is 11% market share. But one thing we should notice is Azure late గా వచ్చినా కూడా దే ఆర్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. అంటే మనకి లాస్ట్ 5 yearsలో చూస్తే, బిఫోర్ 5 years దే ఆర్ 18% మార్కెట్ షేర్లో. 18% ఉంది. ఎంటైర్ 100% మార్కెట్ షేర్లో 18% బిజినెస్ వచ్చేసి దే ఆర్, అంటే వీళ్ళ దగ్గర ఉందన్నమాట. బట్ నౌ 25% గాట్ రీచ్డ్. ఏడబ్ల్యూఎస్ వచ్చేసి దే ఆర్ 31% ఉంది. సో మై పాయింట్ హియర్ ఈస్, క్లౌడ్ కంప్యూటింగ్లో అజ్యూర్ విచ్ ఇస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. ఓకే, ద మెయిన్ రీజన్ ఈస్ దే హ్యాస్ 60 డేటా సెంటర్స్ ఉన్నాయి. డేటా సెంటర్ గురించి మనము ఆల్రెడీ చెప్పుకున్నాం, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డేటా సెంటర్. ఓకే, రైట్. సో డేటా సెంటర్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఫిజికల్గా ఎక్కడైతే సర్వర్స్, స్టోరేజ్, డేటాబేసెస్, ఆల్ ది ఫైర్ వాల్ ఎక్విప్మెంట్స్ ఎక్కడ మనకి ప్లేస్ చేస్తామో దాన్ని డేటా సెంటర్ అంటాము. సో దే హ్యావింగ్ ఎంటర్ గ్లోబల్ రీజన్లో దే హ్యావింగ్ 60 డేటా సెంటర్స్. ఇఫ్ యు సీ పిక్చర్లో చూసేసి, ఆల్ దీస్ ఆర్ డేటా సెంటర్స్. ఓకే, అండ్ వరల్డ్ వైడ్ గా 140 కంట్రీస్ దే ఆర్ యూజింగ్ ది అజ్యూర్. ఓకే, అండ్ అగైన్ ఇఫ్ యు డిగ్ మోర్, అజ్యూర్ హ్యావింగ్ హండ్రెడ్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్. అంటే క్లౌడ్ సర్వీస్ అంటే మన ఇక్కడ చూసినట్టయితే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. మీరు రీసెంట్ గా న్యూస్ చూస్తే మైక్రోసాఫ్ట్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ చాట్ జీపీటీ విత్ ఓపెన్ ఏఐ, దే హ్యావ్ ఇన్వెస్టెడ్ మోర్. ఓకే, అండ్ కంప్యూట్, కంటైనర్స్, డేటాబేసెస్, డెవలపర్ టూల్స్, డెవాప్స్, వన్ ఆఫ్ ది కీ ఫ్యూచర్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. సో అంటే ఎందుకు అజ్యూర్ ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే, మై ప్రాస్పెక్టివ్లో దెర్ ఆర్ 3 రీజన్స్, అంటే 3 రీజన్స్. వన్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, విచ్ ఇస్ అంటే దే ఆర్ గివింగ్ ఆన్ డిమాండ్ క్లౌడ్ కంప్యూటింగ్ లైక్ అదర్స్, బట్ దే హ్యావ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 60 డేటా సెంటర్స్ దే హ్యావింగ్, విచ్ నోబడి హ్యావ్ దట్ సో ఫార్. సెకండ్ రీజన్ వచ్చేసి డెవాప్స్ అనేది ఇంటిగ్రేట్ అయ్యి ఉంది అజ్యూర్లో. అంటే దేర్ ఓన్ ప్రోడక్ట్, అజ్యూర్ డెవాప్స్ దేర్ ఓన్ ప్రోడక్ట్ ఉంది. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి 95% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ దర్ ఆర్ ఆల్రెడీ యూజింగ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్. దే హ్యావ్ ట్రస్టెడ్ ఇన్ టు ద మైక్రోసాఫ్ట్ అజ్యూర్. ఓకే, అండ్ మోర్ అబౌట్, సో మైక్రోసాఫ్ట్ ఈజ్ అవైలబుల్ విత్ పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. ఓకే, అంటే సో మనకి ఇది ఒక టాపిక్. సో వాట్ ఈస్ పబ్లిక్ క్లౌడ్ అంటే, ఎవరైతే, అంటే ఎనీబడి కెన్ కనెక్ట్ టు ద క్లౌడ్ కంప్యూటింగ్. అంటే వాళ్ళ యొక్క అజ్యూర్ క్లౌడ్ అనేది ఎనీబడి కనెక్ట్. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఓన్లీ ద స్పెసిఫిక్ కస్టమర్స్ ఓన్లీ ఆర్ స్పెసిఫిక్ క్లయింట్స్ ఓన్లీ దే కెన్ ఏబుల్ టు కనెక్ట్ ద క్లౌడ్స్. ఓకే, థర్డ్ వచ్చేసి హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. అంటే కొన్ని కొన్ని సర్వీసెస్ మాత్రమే మనము త్రూ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా చేస్తాము, కొన్ని మనకి ఆన్ ప్రిమిసెస్ సర్వర్లో నుంచి కనెక్ట్ అవుతాం.
That is a combination of like a public and private cloud. We'll discuss more about next videos. Next, scalability, consistency, security, flexibility, and cost effectiveness. These are the pillars of the Azure. అంటే స్కేలబిలిటీ ఆన్ డిమాండ్ గా వీ కెన్ క్రియేట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. కన్సిస్టెన్సీ అంటే స్పీడ్ ఎక్కువ ఉన్నది, సో దే డోంట్ హ్యావ్ ఎనీ లేటెన్సీ బికాస్ సి ఇఫ్ యూ సీ దట్ ఇన్ ద ఇమేజ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ డేటా సెంటర్స్. ఓకే, సో నేను ఒక అప్లికేషన్ నేను రన్ చేసుకుంటా, ఒక అప్లికేషన్ నేను ఏదన్నా డిప్లాయ్ చేసుకోవాలంటే డేటా సెంటర్లో ఐ కెన్ చూస్ మై నియరెస్ట్ లొకేషన్ సో దట్ అంటే నా క్లయింట్స్ వచ్చేసి విచ్ ఈస్ దేర్ ఇన్ ఇండియా, సో వాట్ ఈస్ ద మై నియరెస్ట్ డేటా సెంటర్లో నేను పిక్ చేసుకొని అక్కడ నా అప్లికేషన్ డిప్లాయ్ చేసుకుంటాను. సో స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉండేది విచ్ ఇస్ అ నియరెస్ట్. నా నా అప్లికేషన్ వచ్చేసి నియరెస్ట్ డేటా సెంటర్లో డిప్లాయ్ చేసుకుంటే స్పీడ్ ఇస్ వెరీ ఫాస్ట్. ఓకే, అండ్ అజ్యూర్ ఆఫర్స్ కాస్ట్ మేనేజ్మెంట్ టూల్స్. అంటే దేర్ మోటో ఈస్ పే యాజ్ యూ గో, బట్ స్టిల్ దే హ్యావ్ ద అంటే కాస్ట్ ఆప్టిమైజేషన్ టూల్ ఉన్నాయి అనమాట. సో అంటే ఒక క్లయింట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఆర్ టీసీఎస్ దే ఆర్ యూజింగ్ ద అజ్యూర్, దే హ్యావ్ ద క్లౌడ్ ఆప్టిమేషన్ టూల్స్ అనమాట. సో ఈ ఆప్టిమైజర్ టూల్ ఏం చేస్తాయి అంటే పర్ మంత్ మీరు ఎంత 100 రూపీస్ మీరు పే చేస్తున్నారు, సో యూ కెన్ రెడ్యూస్ దట్ 100 to 60 రూపీస్ ఇఫ్ యూ మెయింటైన్స్. అంటే ఈ యొక్క ఫ్యూచర్స్ అనేది మీరు ఆల్టర్నేటివ్ ఉన్న ఈ అజ్యూర్లోనే ఇవి యూజ్ చేసుకుంటే మీరు 100 రూపీస్ పే చేసే పర్ మంత్ యూ కెన్ పే ఓన్లీ 60 రూపీస్. అలా మనకి కాస్ట్ చెక్ చేసుకోవచ్చు మనము. అంటే ఏ సర్వీస్ మీద ఎంత ఖర్చు చేస్తున్నాము, పర్ మంత్ పర్ అవర్ ఎంత ఖర్చు చేస్తున్నాము, ఏ సర్వీస్ ఎక్కువ కాస్ట్ మనం పెడుతున్నాము, ఆల్టర్నేట్ ఏమైనా ఉన్నాయా. సో ఆ ఆప్టిమైజేషన్ టూల్స్ ఉన్నాయి. అండ్ అజ్యూర్ సపోర్ట్స్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్, మోస్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్ కానీ టూల్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్స్ కానీ, ఇట్ విల్ సపోర్ట్ మోస్ట్ ఆఫ్ ద. అండ్ అండ్ ద గుడ్ థింగ్ అబౌట్ ఇట్ ఈస్ ఈజీ యూజర్ టు మూవ్ దేర్ అప్లికేషన్స్ టు ద క్లౌడ్. అంటే మనము ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవాలంటే మనం ఏం కోడ్ రాయని అవసరం లేదు. నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్, లైక్ నో కోడ్ సొల్యూషన్ యూ కెన్ డిప్లాయ్ యువర్ అప్లికేషన్. ఓకే, అండ్ very good thing about is Azure having 24/7 దే హ్యావ్ ఏ టీమ్. అంటే మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ దట్ టికెట్స్ క్రియేట్ చేస్తే క్లౌడ్ అజ్యూర్ క్లౌడ్ టీమ్ అని వచ్చి వాళ్ళు దే విల్ కనెక్ట్ వెరీ క్విక్లీ బేస్డ్ అపాన్ అవర్ సివియారిటీ. అంటే నేను ఇప్పుడు ఇష్యూ వచ్చేసి P1 P2 P3 ఉంటాయి. P1 అంటే విత్ ఇన్ 2 hours ఆఫ్ టైమ్స్లో వీ నీడ్ టు ఫిక్స్ దట్ ఇష్యూ. సో దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ విల్ ఫిక్స్, యూ నీడ్ టు ఫిక్స్ దట్, అదర్వైజ్ దే విల్ పే బ్యాక్ యూ అమౌంట్. దే హ్యావ్ ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎందుకంటే మనం పే చేస్తున్నాం, వాళ్ళు సర్వీస్ ఇవ్వాలి. అండ్ దే ఆర్ గివింగ్ దట్ 99.9% విచ్ షుడ్ బి అవైలబుల్ ఆల్వేస్. మా అప్లికేషన్ అనేది ఎప్పుడు డౌన్ కాకూడదు. ఒకవేళ డౌన్ అయినా కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏస్ ఉన్నాయి. సో విత్ ఇన్ 2 hours, P2 అయితే విత్ ఇన్ 4 hours, P3 అయితే దే హ్యావ్ 8 hours సంథింగ్ లైక్ దే హ్యావ్ ఏ అంటే క్లయింట్స్ని బట్టి వాళ్ళకి ప్రయారిటీస్ ఉంటాయి. దే షుడ్ ఫిక్స్ దాట్. అండ్ మైక్రోసాఫ్ట్ ఈస్ ఆఫరింగ్ ఫర్ లెర్నింగ్, so they are giving 30 days trial period, you can able to use that. Okay, if you want to explore చేసుకోవాలంటే we have a 30 days trial period only. If you have a credit card unte, so you can use 30 days. With your 30 days you don't need to pay any single amount. So వాళ్ళు $200 కన్వర్ట్ ఇంటూ మన ఇండియన్ రూపీస్ 16,500 రూపీస్ వాళ్ళు ఒక క్రెడిట్ ఇస్తారు. ఆ క్రెడిట్ ద్వారా మనము క్రియేట్ చేసుకోవచ్చు యూజర్స్ అండ్ మన సర్వీసెస్ కానీ. And most of the startup companies also, they are going with a Microsoft Azure. Okay, because of the amount is compared to that, it is cheap. Okay, and the main backbone of this Azure and they have their own operating system, right? Windows operating system, and they have Office 365 products also. That is also like which is there from the Microsoft Azure only. So they are giving all this combinedly with the subscription ద్వారా ఇస్తున్నారు. Okay, that's why you could see 60 data center. You see in India we have 3 data center. So West India ante Mumbai lo undi, Central India ante Pune lo undi data center, South India ante Chennai lo kuda undi. And apart from that Hyderabad lo kuda they are trying to set up the data center. ఓకే, ఎందుకంటే సో నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిప్లాయ్ మై అప్లికేషన్ ఇంటూ ఇన్ యుఎస్లో, బట్ ఎవ్రీ టైమ్ నేను నా అప్లికేషన్ నేను జస్ట్ బ్రౌజ్ చేసినప్పుడు రిక్వెస్ట్ వచ్చేసి ఎవ్రీ టైమ్ గోయింగ్ టు ద యుఎస్ అంటే స్పీడ్ అనేది
ప్రాబ్లం అవుతుంది. అదే నెక్స్ట్ టైము సేమ్ కంటెంట్ ఇఫ్ ఐ రిక్వెస్ట్, సో అది ఆ ఇన్ఫర్మేషన్ అనేది క్యాషింగ్ అయ్యేసి అది మన నియరెస్ట్ డేటా సెంటర్లోకి స్టోర్ అయి ఉన్నది అనమాట. సో ఎవ్రీ టైం అంటే రిపీటెడ్ ఇన్ఫర్మేషన్ మనము సర్వర్ నుంచి అడిగినప్పుడు అది నియరెస్ట్ డేటా సెంటర్లోకి స్టోర్ అయ్యేసి అక్కడి నుంచి ఇచ్చింది. సో ద స్పీడ్ ఈస్ ఫాస్ట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ క్యాషింగ్ ఆర్ ది ఎడ్జ్ లొకేషన్. ఓకే, ఎడ్జ్ డేటా సెంటర్ దే విల్ కాల్. Okay, and these are the top companies are using by the Microsoft Azure: Walmart, and you see Mackie and Home Depot, Starbucks, Coca-Cola, Bank of America, JP Morgan, Citigroup, Fidelity Investment. So banking sector, restaurant sector, and they having that uh, other financial sector also. You can see that. Okay, so that's about Azure. Okay, so but this is one of the second leading share in the market. Okay, that's all for today video. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో నేను ఏదైతే వీడియోస్ పబ్లిష్ చేస్తానో యూ విల్ గెట్ ఎ నోటిఫికేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.